వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. SOT బాలానగర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు. పల్సర్ బైక్ పై ఆషాయిల్ తరలిస్తున్న 3 వ్యక్తుల అరెస్టు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని ఆవేదన. నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని. కొత్త చెరువు మండలంలో 1000 మొక్కల పంపిణీ. కమ్మపాలెంలో యువతతో నితిన్ మొక్కలు నాటారు. HP పెట్రోల్ బంకులో తప్పుడు రీడింగ్. ఆవేదనలో వాహనదారులు. బంకు యాజమాన్యం సేల్స్ ఆఫీసర్ కుమ్మక్కైనట్లు స్థానిక ప్రజల ఆరోపణ. ఇక డీటెయిల్ చూస్తే అనంతపురం జిల్లా నగరంలో స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అయిన అనంత వెంకటరామరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ డబ్బులు కడతామని చెప్పి కూటమి ప్రభుత్వం డబ్బులు రైతులే కట్టుకోవాలని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూటమి ప్రభుత్వం 45.17 ఎత్తు నుంచి 41 అడుగులకు తగ్గిస్తున్నదని సమాచారం ఉన్నా 41 అడుగులకు తగ్గిస్తే పోలవరం ప్రాజెక్టు ఉపయోగం లేకుండా పోతుందని కూటమి ప్రభుత్వం 45.17 అడుగులకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వాన్ని వారు కోరారు. సరైన టైంలో ఎక్కువ వర్షాలు రావడం అప్పుడు రాక చాలా కూడా దెబ్బతిన్నాయి. పంటలు వేసిన పంటలు కొద్దిమంది రైతులు అయితే పంట కూడా వేయలేకపోయారు. జూలైలో వర్షం కారణం ఎవరైతే జూన్లో వేసారో అంటే ముందారులోనే ఎవరైతే వేశారో వారు మాత్రమే పంటలు నిలుపుతున్నారు. కానీ ఆ తర్వాత జూలైలో వేస్తామనుకుంటే వారందరూ కూడా పంటలు కూడా వేయలేకపోయారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతాంగం ప్రకృతి చేతిలో దగా పడదమే కాదు, ఈరోజు ప్రభుత్వంలో కూడా దగా పడింది చెప్పక తప్పదు. అంతేకాదు ఏదైతే కానీ ఒక సాయం చేస్తారంటే కరువు మండలాలుగా అనేది కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. కరువు మండలాలుగా ప్రకటించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా ఏదైతే నష్టం ఆ నష్టాన్ని పూడ్చడానికో లేకపోతే నష్టాన్ని పరిహారంగా ఇవ్వడానికి కూడా అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం కేవలం అనంతపురం జిల్లాలో 7 మండలాలు, సత్యసాయి జిల్లాలో 10 మండలాలు, మొత్తం 63 మండలాలకు కాదు 17 మండలాలు మాత్రమే. మళ్ళా వచ్చిన జూన్లో వచ్చిన చంద్రబాబు నాయకత్వంలో వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా గత సంవత్సరాన్ని ఇన్పుట్ సబ్సిడీ మాట ఎక్కడ కానీ ఎత్తకోకుండా ఈ జిల్లా రైతాంగానికి ద్రోహం చేశారు. అదే పరిస్థితుల్లో ఈరోజు ఏదైతే కరువు మండలాలుగా ప్రకటించారో కేవలం 17 మండలాలు, ఆ మండలాల్లో తప్ప మిగతా మండలాల్లో 46 మండలాల్లో కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ బీమా కూడా ఏది కానీ రాకపోతే పరిస్థితి కూడా ఈరోజు ప్రభుత్వంలో కనిపించింది. ఎందుకంటే ఎప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కేవలం నేను మారినాను అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గతంలో మాదిరి వ్యవసాయం అంటే దండగా అని చెప్పుకునేవాడు. కేవలం అలానే పరిస్థితి. ఇప్పటికే వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు. జిల్లాలో కూడా చాలా మంది వీడుగా పెట్టి రియల్ ఎస్టేట్కు అమ్ముకునే పరిస్థితి. ఏ ఇతర రాష్ట్రాలలో యూపీ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు వచ్చేసి భూములన్నీ కూడా ఇక్కడ అంతా కూడా తీసుకొని చౌకగా తీసుకునే పరిస్థితి. ఎందుకంటే వ్యవసాయం చేయలేదు. దానికి కూడా అంతో ఇంతో జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇన్పుట్ సబ్సిడీ కానీ, తర్వాత ఇన్సూరెన్స్ అంటే బీమా కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత కొద్దిగా గొప్ప మంది వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరొక ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను ఈ రైతాంగం పట్ల వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ చూసిన తర్వాత అలా కూడా ఈ జిల్లాలో ఏదైతే అనుకున్నాడో వ్యవసాయం దండగా చెప్తే వ్యవసాయాన్ని వదిలిపెట్టే పరిస్థితి కూడా ఈ జిల్లాలో మరొక బలవంతంగా కనిపిస్తున్నాడు అని చెప్పేసి కూడా చెప్తాను. అందుకోసమే ఈ రోజు మేము మనం ప్రత్యేకంగా
ప్రభుత్వానికి చెప్తున్నాం, ప్రజాప్రతినిధులకు మనవి చేస్తున్నాం, జిల్లా రైతాంగం తరఫున. మరి ముఖ్యంగా ముగ్గురు మంత్రులు శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ నితిన్ చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకొని కొత్త చెరువులో 1000 మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమ్మపాలెంలో యువతతో వారు మొక్కలు నాటారు. ప్రతి యువత ఉమ్మడి అనంతపురం జిల్లాలో తన స్నేహితుల జన్మదినాన్ని, తల్లిదండ్రుల జన్మదినాన్ని, నాయకుల జన్మదినాన్ని పురస్కరించుకొని విరివిగా మొక్కలు నాటడం వల్ల జిల్లాకు ఎంతో శ్రేయస్కరమని ఆయన తెలియజేశారు. గౌరీ నోముల సందర్భంగా గుడి దగ్గర పూజకు వచ్చిన భక్తులు మొక్కలు నాటుతామని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ నాయుడు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మట్టి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 5 ప్రాణాలు కాపాడారు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను కాపాడి మానవత్వం చూపారు ఎమ్మెల్యే. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ సూచన మేరకు అక్కడికి హుటాహుటిన అంబులెన్స్ రప్పించి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరలించి శ్రద్ధ తీసుకుని దగ్గరుండి వైద్య సేవలు అందించారు ఎమ్మెల్యే. మాజీ మంత్రి గాయపడిన కుటుంబాలకు సమాచారం ఇచ్చి కుటుంబాలకు ధైర్యం చెప్పారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి. 5 ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే, మాజీ మంత్రికి బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాండమ్మా, మాది పెడవలేను, రాండమ్మా. ఏమి కాదు, నువ్వు భయపడద్దు. ఇంకొంచెం ముందుకు పోలేమా, ఇంకొంచెం ముందుకు పోకూడదు. కూర్చోబమ్మా, డోర్ చూసి ఇవ్వండి సార్. పక్కన ఒక్క నిమిషం అంబులెన్స్ వస్తుంది. సాయినా సాయి డైరెక్ట్ పంపించాలా, చేస్తావా సార్? ఇది ఏం చేసేట్లేదు సార్, కట్టు కడతావా డైరెక్ట్? ఇక్కడ పెట్టి పాపం, ఇక్కడ పెట్టే పాపం, కొంచెం ఇట్లా పండే ఇక్కడ పెట్టే పాపం. లైన్ గా పండే ఎత్తుకొని పోతారు. బాబు పక్కన పక్కన దూరంగా సార్. మేడం అన్నా, సూర్య అన్నా, డ్రైవర్ కనెక్ట్ చేస్తారు. డ్రైవర్ కనెక్ట్ చేయండి. 108కి ఫోన్ చేయలేదు ఇంతవరకు. చేసినాము ఇంతవరకు. లైట్ ఏవా ఏ బాబు బాబా లైట్ ఏమా? బ్యాక్ సైడ్ ఎత్తేసి
బాబు బండి లో పోలీస్ బండి ఏ భాస్కర్ ఆడ ఆటో 7 సీటర్ ఆటో ఏదైనా ఉందే ముందర చూడండి. అన్న వచ్చినాయి అంబులెన్స్ మీరు వెంకటగారిపల్లి అన్న వెంకటగారిపల్లి ఏం పేరు ఆయన పేరు ఆయన పేరు వీళ్ళు వేరేనా ఈ పిల్లని కూడా తగిలింది మీది వెంకటగారిపల్లి మీది ఏ ఊరు మీది మేము పైపల్లి మాది. పైపల్లె వాళ్ళు వేరు మీరు వేరా ఇద్దరు రెండు బండ్లు రెండు బైకులు గుద్దుకున్నాయి కాలే వెళ్ళిపోయి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని హెచ్పీ పెట్రోల్ బంకు యాజమాన్యం ఇష్టారాజ్యం వెళ్తున్నారు. వినియోగదారులు 100 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే 110, 200కు 210 తప్పుడు రీడింగ్ చూపిస్తుండడంతో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో హెచ్పీ పెట్రోల్ బంకు నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుందన్నారు. బంకు సిబ్బందిని అడిగితే వర్షానికి తడిసింది అట్లా చూపిస్తుందంటూ నిర్లక్ష్యంగా చెప్పడంతో అవినీతి జరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్పిసిఎల్ ఆదిలాబాద్ సేల్స్ ఆఫీసర్ను ఫోన్లో ప్రశ్నించగా మా దృష్టికి రాలేదని, చిన్న టెక్నికల్ ప్రాబ్లం కావచ్చు, చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు. బంకు యాజమాన్యం సేల్స్ ఆఫీసర్ కుమ్మక్కైనట్లు స్థానిక ప్రజలు ఆరోపించారు. మండల రెవెన్యూ అధికారులైన చర్యలు తీసుకోవాలని ద్విచక్ర వాహనదారులు కోరారు. ఎంత పంపించు 200 అన్నా ఎంత పంపించిన పెట్రోల్ 200 ఎంత పడ్డది? పడింది ఇక్కడ కనబడ్డది మేడ్చల్ జిల్లా కుబ్దులాపూర్ నియోజకవర్గం బాలానగర్ పిఎస్ పరిధిలోని శోభన్ థియేటర్ వద్ద ఎస్ఓటీ బాలానగర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. 3 వ్యక్తులు పల్సర్ బైక్పై 2.5 లీటర్ల ఆషాయిల్ను తలిస్తుండగా పట్టుకున్నారు. 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఓ పల్సర్ బైకుతో పాటు 3 మొబైల్స్, 2.59 లీటర్ల ఆషాయిల్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. సీజ్ చేసిన వాటి విలువ 13 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు.
దీంట్లో సుమన్ అనే వ్యక్తి మీద ఆల్రెడీ అనకాపల్లి జిల్లాలో ఏపీలో కేసు ఉంది, గులుగొండ పోలీస్ స్టేషన్లో. కేతావతి విజయ్ కుమార్ అనే అతని మీద 3 కేసులు ఉన్నాయి. బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ జనగాం జిల్లాలో 2 కేసులు ఉన్నాయి. కలిపేల ఆఫ్ ఒడిస్సాలో 1 కేసు ఉంది. ఈ 3 కేసులు ఉన్నాయి. వీళ్ళు పాత నేరస్తులు, గతంలో కూడా చేశారు. సైబరాబాద్ ఎస్ఓటి అండ్ బాలానగర్ పోలీస్కి వచ్చిన సమాచారం మేరకు మాకు విమల్ థియేటర్ సమీపంలో మేము సోదాలు నిర్వహించగా ఒక 3 వ్యక్తుల దగ్గర 2 కేజీల 590 గ్రాముల హ్యాషిష్ ఆయిల్ లభించింది. దీని విలువ మార్కెట్లో 12,50,000. దీనికి సంబంధించి 3 వ్యక్తుల్ని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 3 వ్యక్తులు కూడా వీళ్ళు నేటివ్ ఆఫ్, ఒకళ్ళేమో దేవరకొండ, ఇంకొకళ్ళేమో పిఏపల్లి మండల్ నియర్ బై దేవరకొండ, ఇంకొక ఆయన నేరేడుగూడెం మండల్, నేరేడుగుమ్మ మండల్. వీళ్ళ పేరు విజయ్ కుమార్, లాలు అండ్ సుమన్. వీళ్ళు పాడేరు, ఏపీలో ఉన్న పాడేరు నుంచి 1000 కిలోమీటర్లు ప్రయాణించి పల్సర్ బైక్పై ఈ హ్యాషిష్ ఆయిల్ని తీసుకొని రావడం జరిగింది. వీళ్ళ సమాచారం మేరకు ఈ హ్యాషిష్ ఆయిల్ని కేజీ 5 లక్షల రూపాయల చొప్పున మేము అమ్ముతూ ఉంటాము కస్టమర్స్కి అని చెప్పేసి వీళ్ళు అంగీకరించడం జరిగింది. దీనికి సంబంధించి మనకి హ్యాషిష్ ఆయిల్ 2 కేజీల 590 గ్రాములు, పల్సర్ బైక్ ఒకటి, ఒక 3 మొబైల్ ఫోన్స్ మనం సీజ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళని ఈరోజు మనం రిమాండ్ చూపిస్తూ ఉన్నాము. మేము ఎస్పెషల్లీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్ఓటి బాలానగర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు. పల్సర్ బైక్పై ఆషాయిల్ తరలిస్తున్న 3 వ్యక్తుల అరెస్టు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని ఆవేదన. నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని. కొత్త చెరువు మండలంలో 1000 మొక్కల పంపిణీ. కమ్మపాలెంలో యువతతో నితిన్ మొక్కలు నాటారు. హెచ్పీ పెట్రోల్ బంకులో తప్పుడు రీడింగ్, ఆవేదనలో వాహనదారులు. బంకు యాజమాన్యం సేల్స్ ఆఫీసర్ కుమ్మక్కైనట్లు స్థానిక ప్రజల ఆరోపణ.